ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. హాయ్ అందరికీ. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ మధ్యన బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేశారని చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రమోట్ చేసినోడు కాదు, ముందు ఆడడం తప్పు కదా. ముందు వాడిని అరెస్ట్ చేయాలి, ముందు యాప్ పెట్టినోడిని అరెస్ట్ చేయాలి. కానీ ప్రమోషన్ చేసినోడిని అరెస్ట్ చేసి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. యాప్లు బ్యాన్ చేయడం చేత కావట్లేదు. మళ్ళీ ఇంకోటి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినని వాళ్ళని అరెస్ట్ చేసినని వాళ్ళ పేరు చెప్పుకొని కొంతమంది మీడియాలో బాగా డెవలప్ అవుదామని ఉన్నారు. టోపీ పెట్టుకొని పండుకోతిలాగా ఒకడు ఉంటాడు. వాడు బాగా వాళ్ళని ట్రోల్ చేయడం, అది చేయడం, ఇది చేయడం. ఇప్పుడు వాళ్ళు డెవలప్ కావడానికి వాళ్ళ చేతనైంది వాళ్ళు చేసుకున్నారు. వీడు డెవలప్ అవుదామనే ఆడారు, బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసుకున్నారు. మరి అందరిది తప్పే ఉంది కదా. ఇప్పుడు అట్లంటే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినోడిది తప్పే, బెట్టింగ్ యాప్ యూజ్ చేసినోడిది తప్పే, ప్రమోషన్ చేసినోడిది కూడా తప్పే. అందరూ తప్పే చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం ఎందుకు? వీళ్ళందరిని అరెస్ట్ చేయాలి కదా. కావున అందరిని మంచిగా చూసి వాళ్ళని బయట వేసి చికాకు చేయకుండా ఎవడిది వాడు చూసుకొని బాగుపడితే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్టా కదా ఫ్రెండ్స్?